హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. మరి ఎంతో కాలంగా డిగ్రీ స్టూడెంట్స్ మనకు సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అంటే అంతకుముందు బ్యాక్లాగ్ వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. మే నెలలో ఎగ్జామ్ జరిగినాయి. యాక్చువల్లీ సెమ్ 2, సెమ్ 4, సెమ్ 6 బదులు అన్నీ రాసుకోమన్నారు. అప్పుడు 135 వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చిండు. సో మనకు గతంలో 5th అండ్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయినాయి, ఆల్రెడీ ఇచ్చేసిండు. కానీ ఇంకా 1, 2, 3rd, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఈరోజు కొద్ది నిమిషాల క్రితము మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే మనం ఆ రిజల్ట్స్ గురించి మనం ఇక్కడ లింక్ కానివ్వండి, ఇతరత్ర అంశాలు ఇస్తాను మీకు తాజా అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లింక్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేసి ఏ సెమిస్టర్ రిజల్ట్ కావాలనో అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏ సెమిస్టర్లో ఎంతమంది పాస్ అయ్యారో కూడా మనకు రిజిస్టార్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్ 28% పాస్ అయ్యారు, సెకండ్ సెమిస్టర్ 33% పాస్ అయ్యారు, థర్డ్ సెమిస్టర్ 38% పాస్ అయ్యారు, ఫోర్త్ సెమిస్టర్ 38% పాస్ అయ్యారు. సో రిజల్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు సింగిల్ సబ్జెక్ట్ అంటే 6th సెమిస్టర్లో ఎవరైనా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే వాళ్ళకి ఇన్స్టంట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఉంది కదా. దాదాపు ఇన్స్టంట్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. ఎవ్రీ ఇయర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఆగస్టులో మనకు కండక్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా 6th సెమిస్టర్లో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్స్టంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే దాదాపుగా ఉన్నాయి. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదండి. కొద్ది రోజుల్లో మనకు యూనివర్సిటీ ఇది స్పష్టత కూడా ఇస్తుంది. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు ఇన్స్టంట్ ఎగ్జామ్కి అనేది కూడా మన యొక్క కాలేజీ అంటే ఆ లాగిన్స్లో కూడా వస్తుంది. అంటే ఆయా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు. ఒకవేళ మీరు ఆ లిస్ట్లో కనుక ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మీరు తప్పకుండా ఇన్స్టంట్ ఎగ్జామ్కి అప్లై చేసి మీ ఏదైతే సబ్జెక్టు మరి క్లియర్ కాకుండా ఉందో దానికైతే మీరు రాసుకోవచ్చు. ఇంకా రివాల్యుయేషన్ డేట్స్ కూడా మీరు ఒకసారి వెబ్సైట్లో చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు రివాల్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్స్టంట్ గురించి. ఇంకా తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు త్వరలో నేను అందిస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎప్పటికి కూడా మేము ఈ అప్డేట్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చే ప్రయత్నం అయితే మన స్టూడెంట్స్ కోసం ఈ సర్వీస్ ఇవ్వబడుతుంది. మరి దీన్ని ఉపయోగించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.